పంచ్ ప్రభాకర్ ఇండియాకి వస్తాడంట. కానీ వస్తే మామూలుగా పంచ్ ప్రభాకర్లా రాడంట, మరో వేషంలో వస్తాడంట. మరో వేషంలో వచ్చి 1 నెల స్టే చేస్తాడంట, ఇండియాలో ఛాలెంజ్ చేస్తున్నాడు. సరే, నేను అనుకోవడం ఏంటనంటే, పంచ్ ప్రభాకర్ ఒకవేళ ఇండియాకి వస్తే, మరో వేషంలో వస్తే ఏ వేషంలో వస్తాడు అని మీరు అనుకుంటున్నారు అనేటువంటిది నా ఆడియన్స్కి నేను ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. ఏ వేషంలో వస్తే పంచ్ ప్రభాకర్ సేఫ్గా వెళ్తాడు? ఏ టేక్ చెక్క, బి హోటల్లో సర్వే, సి ఏదైనా క్లీనర్, డి భిక్షగాడు. ఈ 4 వాడు ఏ వేషంలో వస్తే ఇండియా నుంచి వాడు సేఫ్గా అమెరికా వెళ్తాడు, ఒక 1 మంత్ స్టే చేసి సేఫ్గా అమెరికా వెళ్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి మీకు ఒక క్వశ్చన్ రూపంలో చెప్తున్నా. సరే, ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మా పంచ్ ప్రభాకర్ గారు అసలు వాడు ఎంత భయపడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. తర్వాత ఈ వీడియో మీద మనం మాట్లాడదాం. సో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, కొత్త వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక టార్గెట్ రీచ్ అవడానికి ఇంకా చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ కావాలి. సో మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. పంచ్ ప్రభాకర్ ఇండియా ఎప్పుడు వస్తారు చెప్పలేమా? రారా? మారు వేషంలో వస్తానన్నారు. మారు వేషంలో వచ్చే ఛాన్స్ ఉందా? 100%. అసలు వేరే మార్గాల్లో వస్తాను. నేను ఇక్కడ ఫైనాన్షియల్ గా అంతా సెట్ చేసుకున్నాను. ఐ నీడ్ సమ్ టైం. వస్తాను, ఖచ్చితంగా సేద తీరుతాను. 1 మంత్ ఉంటాను, వస్తాను ఖచ్చితంగానండి. పంచ్ ప్రభాకర్ గారు వెల్కమ్. ఇండియా మీకు స్వాగతం పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు చంద్రబాబు నాయుడు గారు. నీకు తెలిసి లేకంటే అందరికీ తెలిసి రానమ్ము. నువ్వు అది పప్పులో కాలేసినట్లే. అది అందరికీ తెలిసి రాడంట. తెలిసి వచ్చారనుకో కిందికి పైకి చెక్కుతారు. మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది సోషల్ మీడియాలో పనిచేశారు. వాళ్ళందరికంటే కూడా ఈ పంచిగాడికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, వీడొక్కడు మాత్రమే అసలు మహిళలని చాలా దారుణంగా అవమానపరిచాడు. అమరావతి మహిళలని అవమానపరిచాడు. అమరావతి మహిళలని అయితే వేశ్యలతో పోల్చాడు. అక్కడ నులక మంచాల వ్యాపారం నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు. ఒకవేళ నాకేంటనంటే, భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇళ్లలో వాళ్ళందరినీ కూడా వాడు అవమానపరిచాడు. బోరుగడ్డ అనిల్ గారి కంటే కూడా దారుణమైనటువంటి భాష. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ గారు అనేవాడు బతుకు తెరువు కోసం మాట్లాడినటువంటి వ్యక్తి. కానీ బోరుగడ్డ అనిల్ గారి కంటే కూడా ఒక వెల్ సెటిల్డ్ అయి ఏదో కాస్తో కూస్తో అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఉండి అటువంటి జుబుత్సాకరమైనటువంటి లాంగ్వేజ్ని వాడినటువంటి ఏకైక వ్యక్తి ఈ పంచ్ ప్రభాకర్ గారు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, వాడు మాటలను బట్టి నేను మొత్తం నా ఫ్యామిలీ మొత్తానికి సెటిల్ చేసేసాను. సో వాళ్ళంతా కొంత ఫైనాన్షియల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశాను. ఒక 1 మంత్ మారు వేషంలో ఇండియాకి వస్తాను అంటున్నాడు. మరి వాడు ఏ వేషంలో ఇండియాకి వస్తాడు అనేటువంటిది నేను ఇందాక చెప్పాను. వాటిలో వాడికి ఏ వేషం అయితే వాడు సేఫ్గా మళ్ళీ 1 మంత్ ఇండియాలో ఉండి వెళ్ళిపోగలుగుతాడు అనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వాడు చాలా భయపడుతున్నాడు. అమ్మో, నేను మీడియాకి చెప్పిరానయ్యో, నేను మీకు చెప్పిరానయ్యో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నానో తెలియదయ్యో అని అంత భయపడటానికి కారణం ఏంటంటే, వాస్తవానికి నిజంగా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగంలో అమలు చేయాల్సినటువంటి వాటిలో వీడొకడు మెయిన్. సోషల్ మీడియాలో మెయిన్ పేజీ వీడు. అరే, లోకేష్ గారిని కూడా పప్పు అనేటువంటి ఏకవచనం, లోకేష్ని చంద్రబాబు నాయుడు తిట్టాడని దాని గురించి మనం పవన్ కళ్యాణ్ తిట్టాడని మనం మాట్లాడలేదు. కానీ ఇళ్లల్లో ఆడవాళ్ళని అవమానంగా, అమరావతి ఆడవాళ్ళని అవమానంగా, అరే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అమరావతిలోకి వచ్చి అడుగు పెట్టుకోరా, అమరావతిలో ఆడవాళ్ళే నిన్ను ఈడ్చి తంటానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఏ వేషంలో వచ్చినా కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే నువ్వు అసలు ఏ వేషం వేసినా ముందు ఆ యూనియన్ వాళ్ళు వచ్చి నేను అంటారు అంత. ఎందుకంటే ఆ యూనియన్ కూడా అంత కలంకం. నువ్వు ఏ వేషం వేసినా చదువుకొని సంస్కారవంతుడు పోయి ఉండి కనీసం నువ్వు వైసీపీ కోసం పనిచేసావని ఎవడు మాట్లాడట్లా. ఎందుకంటే పార్టీల పరంగా ఎవరైనా మాట్లాడతారు, తప్పులేదు. కానీ అసలు అబ్బకి పుట్టినవాడు ఎవడో కూడా మాట్లాడలేనటువంటి లాంగ్వేజ్, మనుషులని చెప్పుకోలేనటువంటి లాంగ్వేజ్ని నువ్వు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ రేపు ఈ పంచిగాన్ని అరెస్ట్ చేస్తే రేపు వైసీపీ సోషల్ మీడియా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పనిచేశాడని పంచ్ ప్రభాకర్ని అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడతారు. అట్లా చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఎందుకంటే పంచ్ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తినే కాదు, అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది నడపబడిందే బూత్ సబ్జెక్ట్తో నడపబడింది. ఎందుకంటే మీరందరూ చూడండి, ఎవరిని అరెస్ట్ చేసినా, బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేస్తే అసలు వాడు మా పార్టీ వాడు కాదన్నా వాడు వైసీపీ ఫాలోవర్గానే పనిచేశాడు. ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసినా అంతే. తర్వాత అప్పట్లో రెడ్డి గారి బిడ్డ పులిబిడ్డని అరెస్ట్ చేస్తే పులిబిడ్డను కూడా జైల్లో పెట్టేశారు. అట్లాగే నిన్న మాలపాటి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టేశారు. అంతకుముందు పనిచేసినటువంటి దాదాపుగా ఒక 7-8 మంది, పోసాని కృష్ణమురళి గారిని లోపల పెట్టేశారు. ఇంతమందిని ఎందుకనంటే వాళ్ళు ప్రజల్లోకి, ప్రభుత్వం మీద లేకపోతే అవతల పార్టీల మీద వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్ళాల, కేవలం బూత్ సబ్జెక్ట్ని, వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ ఆ యొక్క దాన్ని మెసేజ్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లారు వాళ్ళు. అందుకే ప్రజల నుంచి కూడా అసహించుకున్నారు. మొదట్లో విన్నారు, ఏదో లెబ్బా అనుకున్నారు. కానీ రాను రాను ఇదే మాట్లాడుతున్నసరికి ఈ శృతిమించిపోయినటువంటి విధానాన్ని చూసి ప్రజలు అసహించుకున్నారు. వైసీపీ పార్టీ ఇంత అసలు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత స్థాయికి వెళ్ళింది అని అంటే, చివరికి సొంత తల్లి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చినటువంటి తల్లి, అలాగే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్నటువంటి తోడబుట్టిన చెల్లెళ్ళ మీద కూడా భూతకరమైనటువంటి పోస్టులు పెట్టే స్థాయికి దిగజారిపోయారంటే వైసీపీ మానసికమైనటువంటి పరిస్థితి ఎలా తయారైందంటే, ఒక సైకో బ్యాచ్ అంటే ఉగ్రవాదుల్లో సంస్థల్లో జాయిన్ అయిన వాడికి ఇంకా తల్లి, చెల్లి, పెళ్ళాం ఎవరితో బంధుత్వం ఉండదు. ఎవరిని చంపమంటే వాడిని చంపేవాడు ఉగ్రవాదిగా తయారవ్వాలంటే, ఎందుకంటే అంత కఠినంగా తయారవ్వాలి. అట్లాగే ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవాడు తల్లి, చెల్లి బంధువు అనేది ఎవరు ఉండదు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరి మీదైనా పోస్టు పెట్టాలి, ఎవరినైనా వ్యక్తిగత హరణానికి పాల్పడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల్ని పంచి ప్రభాకర్ తిట్టాడు కదా, అసలు చాలా జుబుత్సాకరమైనటువంటి భాషను ప్రయోగించాడు ఆమె మీద. అంటే అంత వీళ్ళని ఏమనాలి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని టెర్రరిస్టులు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నడిపింది. అందులో ఈడు పంచ ప్రభాకర్ గారు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ నడిచాడు. ఇవాళ పంచ ప్రభాకర్కు ఉన్నటువంటి భయం ఏంటి, ఇండియాకి వస్తే ఖచ్చితంగా ఎత్తుతారు, లిఫ్ట్ చేసి లోపలేస్తారు. వాడు చేసినటువంటి వీడియోలన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో పెడితే ఖచ్చితంగా వాడికి జైలు శిక్ష పడుద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇండియాకి రాను, ఒకవేళ వచ్చినా పంచ్ ప్రభాకర్గా రాను, పేరు మార్చుకుంటాను, వేషం మార్చుకుంటాను. అలా మార్చుకొని వచ్చి 1 మంత్ ఉంటాను అని చెప్పేసి మళ్ళీ అది కూడా అటు ఇటు కానీ వేషం వేసి ఒక 1 మంత్ ఉంటానని చెప్తున్నాడని బట్టి చూస్తేనే వాడికి ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం, నారా లోకేష్, రెడ్ బుక్ అనేది ఎంత స్థాయిలో వాడికి భయపడుతున్నాడో ఒకసారి మనం చూడాలి. ఇట్లాంటి యదవ ముండలు కూడా యూట్యూబ్కి వచ్చేసి అదిరా ఇదిరా, ఎందుకంటే ఎక్కడో ఉన్నాడు, వాడిని అరెస్ట్ చేయలేరు, అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ ఇక్కడికి రాలేడు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వాడు ఇండియాలోకి అడుగు పెడతాను అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాడు ఎలా అడుగు పెట్టినా, అటు ఇటు కానీ ఎట్లాగా అడుగు పెట్టినా కూడా వాడిని ఎత్తడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాడు. అసలు వాడు ఇండియాలోకి ఫ్లైట్ దిగినప్పుడు చెన్నైలో దిగవచ్చు, బెంగళూరులో దిగవచ్చు, లేదా ఢిల్లీలో దిగవచ్చు, ఎక్కడైనా దిగవచ్చు. కానీ వాడు ఎక్కడ దిగినా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మర్యాదల్ని, అలాగే వాడిలో ఉన్నటువంటి అంటే వాడు కోల్పోయినటువంటి సంస్కారాన్ని మళ్ళీ తిరిగి సంస్కారం నేర్పించి వాడికి అమెరికా పంపించేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉండేలోపే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సంస్కారం లేకపోతే వాడు రేపు ఏదైనా అక్కడేదన్నా పొగదీసి అమెరికాలో ఏదైనా పార్టీ తరఫున ఒకవేళ ప్రచారం చేసినా ఇటువంటి లాంగ్వేజ్ని వాడితే వాళ్ళు అక్కడ వాళ్ళు నడి బజార్లో షూట్ చేసి పడేస్తారు. అటువంటి చెత్త లాంగ్వేజ్ని, ఫిల్టీ లాంగ్వేజెస్ని వాడు వాడాడు. వాడు వాడని వాళ్ళు ఎవరు చెప్పండి? వంగలపూడి అనిత గారిని వదిలిపెట్టలేదు, అట్లాగే పంచుమర్తి అనురాధ గారిని వదిలిపెట్టలేదు, భువనేశ్వర్ గారిని వదిలిస్లా, బ్రాహ్మణి గారిని వదిలిపెట్టలా, మహిళలు గ్రీష్మ కావళి గారిని అయితే ఆఖరికి మహిళల సహజంగా వచ్చేటువంటి ఋతుక్రమాన్ని కూడా అవమానపరిచేలాగా, అమ్మ నీకు అది అంటే ఋతుక్రమం అయినప్పుడు కూడా పచ్చగా వచ్చిద్దా అని చెప్పేసి మాట్లాడిన మహిళలను ఇంత స్థాయిలో అవమానపరిచిన వాడిని సిగ్గు సరే ఉంటే అసలు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారంటేనే అర్థం చేసుకోవాలి వాళ్ళ స్థాయి ఏ స్థాయిలో ఉన్నదని.